భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే దిశగా కదులుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి ప్రవేశించిన రష్యా బలగాలు ఏ క్షణంలోనైనా అధికార క్వార్టర్ను హస్తగతం చేసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు యుద్ధాన్ని ఆపి చర్చలకు వస్తే నాటోలో చేరే అంశంపై వెనక్కు తగ్గుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించగా అందుకు రష్యా అంగీకరించింది. అయితే ఉక్రెయిన్ నాయకత్వాన్ని కూలదోసి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సైన్యానికి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం జరుపుతున్న ముప్పేట దాడితో ఉక్రెయిన్ వణుకుతోంది. 2 రోజులుగా ప్రధాన నగరాలు, సైనిక స్థావరాల్ని హస్తగతం చేసుకుంటున్న రష్యా సైన్యం ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునే స్థితికి చేరింది. ఏ క్షణంలోనైనా కీవ్ రష్యా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోవచ్చని తెలుస్తోంది. రష్యన్ ట్యాంకర్లు, బలగాలు శుక్రవారం తెల్లవారుజాముకే కీవ్ శివారు ప్రాంతాలకు చేరుకుని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, తూటాలు కురిపించాయి. ఉక్రెయిన్ రాజధానిలోని ప్రభుత్వ క్వార్టర్, కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో జనావాసాలపైన దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఓ అపార్ట్మెంటుపై బాంబు దాడి జరిగిన దృశ్యాలు వెలుగులోకి రాగా ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కీవ్ కు 7 కిలోమీటర్ల దూరంలోని హోస్ట్మెల్లో ఉన్న అత్యంత వ్యూహాత్మక విమానాశ్రయం రష్యా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. భారీ రవాణా విమాన రాకపోకలకు అనువైన రన్వే ఇక్కడ ఉండగా శివార్లోని బలగాల్ని రాజధానికి తరలించడం ఆ దేశానికి సులువైంది. తమ వాయుసేనకు చెందిన 200 హెలికాప్టర్లు హోస్టోమెల్లో దిగేందుకు చర్యలు చేపట్టినట్టు రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనెషెంకోవ్ తెలిపారు. తమ సైన్యం దాడుల్లో ఉక్రెయిన్ ప్రత్యేక దళానికి చెందిన సుమారు 200 మంది మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. తమ సైనికులెవరూ చనిపోలేదన్నారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ మాత్రం ఇప్పటి వరకు తాము రష్యాకు చెందిన సుమారు 1000 మంది సైనికులను మట్టుపెట్టినట్లు ప్రకటించింది. ఇవాన్ కీవ్, చెర్నీహైవ్ల నుంచి కీవ్లోకి ప్రవేశించేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయని, దీంతో రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో భీకర పోరు చోటు చేసుకుందని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటోన్ గెరాశ్చెంకో వెల్లడించారు. మరోవైపు తమపై దాడి చేస్తున్న రష్యా విషయంలో పశ్చిమ దేశాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమకు సాయం చేయకుంటే యుద్ధం రేపు ఐరోపాలోని ఇతర దేశాల తలుపు తడుతుందని వ్యాఖ్యానించారు. తనను లక్ష్యంగా చేసుకుని రష్యా సైన్యం దాడులు చేస్తోందని ఆరోపించారు. రష్యా తక్షణమే ఆక్రమణలు ఆపి చర్చలకు రావాలని కోరారు. నాటోలో చేరకుండా తటస్థ పరిస్థితిని కొనసాగించే అంశాలపై చర్చించేందుకు సిద్దమన్న ఆయన, అయితే రష్యా తమపై దాడులు ఆపేంత వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భద్రతా దళాలు తనను బంకర్లోకి తరలించినట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాను సెంట్రల్ కీవ్ లోనే ఉన్నానని, ప్రత్యర్థి బలగాల నుంచి రాజధాని కీవ్ ను రక్షించుకుంటామని అధ్యక్ష భవనం ఎదుట నిల్చొని మాట్లాడారు. ఈ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో జెలెన్స్కీ వెంట ఉక్రెయిన్ ప్రధాని, భద్రతా బలగాల చీఫ్, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. దాడులు అంతకంతకు భీకరంగా మారి ప్రాణనష్టం ఎక్కువవుతున్న వేళ ఉక్రెయిన్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించింది. తమ ప్రతినిధి బృందాన్ని బెలారస్ పంపుతామని స్పష్టం చేసింది. జెలెన్స్కీ ప్రతిపాదనకు స్పందనగా తమ బృందాన్ని పంపేందుకు అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అయితే ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటనను ముగించి ఆయుధాలను వెడనాడాలని రష్యా షరతు పెట్టింది. మరోవైపు చర్చలకు సిద్దమంటూనే పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ నాయకత్వాన్ని కూలదొయ్యాలని ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లో అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్ కు బానిసలైన నయా నాజీల ముఠాతో కంటే సైన్యంతో చర్చలు జరపడం తమకు సులభమవుతుందని జెలెన్స్కీని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నాయకత్వాన్ని ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా, అభినవ నాజీలుగా అభివర్ణిస్తూ ఓ టీవీ ఛానల్ ద్వారా పుతిన్ మాట్లాడారు. అభినవ నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్య, పెద్దలను ఉండనియొద్దని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ సూచించారు. పుతిన్ వైఖరిపై అమెరికా సహా నాటో దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్లో తన పాలనను నెలకొల్పేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని, రాజధాని కీవ్ రష్యా ఆధీనంలోకి వెళ్లవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ పేర్కొన్నారు. పశ్చిమ దేశాలు తమకు సహకరించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ చర్చలు జరిపారు. రష్యా దూకుడు దృష్ట్యా మిత్రదేశాల రక్షణ నిమిత్తం నాటో రెస్పాన్స్ ఫోర్స్ దళాలను పంపేందుకు బైడెన్ సహా ఇతర నేతలు అంగీకరించినట్లు
చేస్తున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ వెల్లడించారు. త్రివిధ దళాల నుంచి కొన్ని బలగాలను మోహరించే అవకాశముందని తెలిపారు. నాటో రెస్పాన్స్ ఫోర్స్ పరిధిలో 40,000 సైన్యం ఉంటుంది. అయితే ఎంతమందిని ఉక్రెయిన్ పంపుతారనేది మాత్రం నాటో స్పష్టం చేయలేదు.